గ్రామాల అభివృద్ధి కోసం, అభివృద్ధి పనుల కోసం మాత్రమే 15th ఫైనాన్స్ నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏమి బెదిరిస్తున్నది? లేదు సర్పంచ్లు కానీ వీళ్ళందరూ కానీ కరెంటు బిల్లు కట్టాలి, వాళ్ళ శాలరీస్ ఇవ్వాలి, వాళ్ళ పెండింగ్ బకాయిలు చెల్లించాలి. వీటి కోసం అయితే కేంద్ర ప్రభుత్వం, నేను మళ్ళీ చెప్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం నేను డిమాండ్ చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వము ఏ పథకానికి నిధులిస్తే దానికి మాత్రమే వాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. పాత సర్పంచ్లు అప్పుల పాలయ్యారు, ఈ సర్పంచ్ ఒక పైసా అయిపోతుంది. కేంద్రం ఇచ్చిన నిధులు మనం డైవర్ట్ చేస్తాంటే సర్పంచ్ ఎట్లా పని చేయాలి? ఒక తట్ట మోరం పోయలేని పరిస్థితి సర్పంచ్ లో ఉన్నది. అది ఏ పార్టీ సర్పంచ్ అయినా కానీ. శానిటేషన్ సిబ్బంది జీతాలు ఇవ్వలేని పరిస్థితి, కరెంటు బిల్లులు చెల్లి దాని ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు రాష్ట్ర ప్రభుత్వం. సర్పంచులు అయ్యో మోరం ముత్తుకుంటున్నారు ఇవాళ. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏ పథకానికి నిధులు దానికి మాత్రమే వాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. లేకుంటే కేంద్రం నుంచి నిధులు ఆగే ప్రమాదం ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అమృత్ 1 ద్వారా 1650 కోట్ల రూపాయలు వచ్చినాయి. అమృత్ 2 కు సంబంధించి 3000 కోట్ల రూపాయలు వచ్చినాయి. మన కరీంనగర్ పార్లమెంట్ సంబంధించి 480 కోట్ల రూపాయలు ఇలా కరీంనగర్ పార్లమెంట్ కి వచ్చినాయి. వాళ్ళ సిరిసిల్లకే దాదాపు 105 కోట్ల రూపాయలు వచ్చినాయి. కాబట్టి వీటి ద్వారా ఈ వాటర్ సప్లైకి సంబంధించి కానీ, పబ్లిక్ వాటర్ సౌకర్యం కల్పించడం కానీ, ఈ మురుగు నీటిని బయట తరలించడం, సివరేజ్ ట్యాంకులు పెట్టడం కానీ, వాటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రత్యేకంగా తీసుకొచ్చింది. గ్రామాల్లో జలజీవన్ మిషన్ ఇట్లా ఉంటాయి. మరి రిక్వెస్ట్ ఒకటే, అధికారులు గాని ప్రభుత్వం గాని ప్రోత్సహించాలి. కేంద్రం ఇచ్చే నిధులు దాని దుర్వినియోగం కాకుండా ఇంటర్లో పనులు పూర్తయ్యే విధంగా సహకరిస్తే ఇంకా ఎక్కువ నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి నిధులు కేటాయించాక ఆ నిధులు సరైన వాడుకోకుంటే నెక్స్ట్ వచ్చే నిధులు పెండింగ్ పడుతుంది. తెలంగాణ రాష్ట్రం ఇంతో అంతో అభివృద్ధి చెందుతుందంటే అది కేంద్ర ప్రభుత్వ నిధులు మాత్రమే. ఇవాళ సిరిసిల్ల మున్సిపాలిటీకి ఇచ్చే ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు మాత్రమే. గతంలో గాని ఇప్పుడు గాని గ్రామాలకు నిధులు ఇస్తున్నామంటే అవి కేంద్ర ప్రభుత్వ నిధులు మాత్రమే. కేసీఆర్ ప్రభుత్వం అన్ని తప్పు నివేదికలే. డబుల్ బెడ్రూమ్లు ఎన్ని ఇచ్చిన 2,40,000 డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన తెలంగాణకు. కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్ని ఇచ్చినట్టే 2.5 లక్షలు ఇచ్చేసాం సార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం పైసలు వాడుకున్నారు. మళ్ళీ నేను పోయి లేఖ రాసిన అంత ఫేక్ ఇదంతా. ఇది కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తున్నది. డబుల్ బెడ్రూమ్ ఇక్కడ ఇస్తలేదు అని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వం నుంచి మళ్ళీ లేఖ రాయించిన. ఏమని రాయించిన? 2,40,000 ఇళ్లు కేటాయిస్తే మీరు అన్ని ఇచ్చినట్టున్నారు కదా, ఆ బెనిఫిషియర్స్ లిస్ట్ ఇవ్వమని రాసిన నేను. కథ అయిపోయి కథ. బెనిఫిషియర్స్ 2,40,000 లిస్ట్ ఇవ్వండి, లిస్ట్ లేదు. చెప్పాలి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ. ఈ 2.5 సంవత్సరాల్లో సిరిసిల్ల మున్సిపాలిటీకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏమిచ్చింది? గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏమిచ్చింది? సిరిసిల్ల మున్సిపాలిటీ మేము అభివృద్ధి చేస్తాం, మున్సిపాలిటీ గెలిపిమన్నారు. ఏమైంది? ఇవి నిధులు ఇవి మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదని కుంటి సాకులు చెప్పద్దు. మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు మీ ప్రభుత్వం లేదు కానీ మైకులు పెట్టి ఊకదప్పుడు ఉపన్యాసం ఇచ్చారు. సిరిసిల్ల మున్సిపాలిటీ మాకు అప్పచెప్పండి, మేము నిధులు తీసుకొస్తామని చెప్పి అన్నారు. ఏమైనాయి? ఎస్, కరీంనగర్ కార్పొరేషన్ మేము గెలిచినాం. మేము గెలిచిన తర్వాత 840 కోట్ల రూపాయలు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద పట్టుకొచ్చినాం. యూఏడిఎఫ్ నిధులు 50 కోట్లు వస్తాయి, ఇంకా ఎక్స్ట్రా 30 కోట్లు పట్టుకొస్తున్నాం. స్మార్ట్ సిటీ సంబంధించి 70 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినాం మనం. సిరిసిల్లలో యూఏడిఎఫ్ నిధులు కనీసం పనులు నడుస్తలేవు. ఇంత పనులే స్టార్ట్ చేయాలి. కరీంనగర్ టెండర్లు అయిపోయినాయి. నేను ప్రారంభోత్సవాలు చేస్తున్నా. 18 కోట్ల రూపాయలు సిరిసిల్ల మున్సిపాలిటీకి వస్తే కనీసం వాటిని వాడుకునే దిశలో మున్సిపాలిటీ లేదు.